హాయ్ అండి. చాలా రోజులైంది కదా కలిసి. ఓకే, ఇవాళ ఏం మాట్లాడుకుందాం టాపిక్. ఆల్మోస్ట్ 15 days పైన అయిపోయింది అనుకుంటా మనం కలిసేసి. ఓకే, నేను ఒక విషయం చెప్పాను మీకు, ఎంత సంపాదించినా దాంట్లో మీకోసం అంటూ కొంత తీసి ఉంచుకోవాలని. ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కొంచెం కామెంట్లో పెట్టండి. ఆఫ్ కోర్స్ కొందరు పిల్లల ఫ్యూచర్ అని అదని అలా పెట్టేసి, అంటే అందరము చేసేది ఫ్యామిలీ గురించే చెయ్యాలి కూడా. ప్రజెంట్ జనరేషన్లో ఏమీ చేయకుండా ఉంటే అవ్వదు. బట్ మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ప్రజెంట్ అవసరాలు కొన్ని ఉంటాయి, ఫ్యూచర్ గురించి కొంత దాచుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి అన్నప్పుడు ఇప్పుడున్న దాంట్లో మనం కొంత మన కోసం ఉంచుకోవడం చాలా అవసరం. అది తప్పు కాదు. ఎవరు దాని గురించి యాంటీగా మాట్లాడాల్సిన అవసరమూ లేదు. మనం కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. అదంతా మన ఫ్యామిలీ డిగ్నిటీగా బతకడానికే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన హెల్త్ చూసుకోవాలి. హెల్త్ తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి. అండ్ మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మనకంటూ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలండి. అంటే మాట్లాడడం కానీ, వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం కానీ, అందరితో కలుపుగోలుగా ఉండడం కానీ, ఏదైనా కూడా ఎంతవరకు ఉంటే డిగ్నిటీ ఉంటుందో అంతవరకు మెయింటైన్ చేసుకుంటేనే బాగుంటుందండి. కొందరు ఉంటారు, కొన్ని రోజులు కొంచెం క్లోజ్గా ఉంటారు, అప్పుడు అన్నీ చెప్పేస్తాము, ఫ్రీగా నవ్వేస్తారు. కోర్స్ లేడీస్ గ్రూప్లోనే అనుకోండి. అన్నీ చేశాక ఏదో ఒక చిన్న ఇది వచ్చేస్తుంది ఎప్పుడో ఒకసారి మనుషులం అన్నాక. ఆ తేడా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ విషయాలను కూడా చాలా నెగటివ్ దీనిలో చూపించడము, మన గురించి వేరే వాళ్ళకి వెళ్ళి ఏదేదో చెప్పేయడము, అలాంటివి చేస్తూ ఉంటారండి. సో అందుకని ఎవరు ఎంత క్లోజ్గా ఉన్నా, ఎలా ఉన్నా, మీ లిమిట్స్లో మీరు ఉండండి. మీకేం కావాలో మీరు చూసుకోండి. ఎంతవరకు ఏ విషయాలు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అండ్ ఎంత ఓన్ రిలేటివ్స్ అయినా కూడా అండి, ఫస్ట్ నేను, నా తర్వాత మన ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలు, అంతవరకు మన పర్సనల్. లేదంటే నేను అన్మ్యారీడ్ వాళ్ళైతే మదరు, ఫాదరు, బ్రదరు, సిబ్లింగ్స్ ఎవరు ఉంటే వాళ్ళు, అంతవరకు. అది టాపిక్ బయటికి వెళ్ళింది అనుకోండి, కన్వర్జేషన్ అంతా మారిపోతుంది. సో టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.